ఇప్పుడే మనం చూసుకున్నట్లయితే మంగళవారంకి సంబంధించిన వెదర్ రిపోర్ట్తో మీ ముందుకైతే వచ్చాను నేను. సో కొత్తగా అల్పపీడనం అయితే ఏర్పడుతుంది. సో ఇదొక గుడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు. సో మనం చూసుకున్నట్లయితే ఉత్తర ఈశాన్య భారతదేశంలో అల్పపీడనం ఏర్పడుతుంది. అదేవిధంగా దక్షిణ భారతదేశంలోని మనకి అరేబియా సముద్రం ప్రాంతంలో మరొక అల్పపీడనం అయితే ఏర్పడుతూ ఉంది. సో ఈ రెండు అల్పపీడనాల ప్రభావంతో ఏపీకి అయితే వర్షాలు అయితే రాబోతూ ఉన్నాయి. సో మంగళవారం చూసుకున్నట్లయితే వర్షాలు అయితే రాబోతున్నాయి అన్నమాట. ముఖ్యంగా మంగళవారం నాడు మనకి ముందుగా ఆంధ్రప్రదేశ్తో మనం మొదలు పెడితే శ్రీకాకుళం, పార్వతీపురం, మన్యం, అల్లూరి సీతారామరాజు జిల్లాలు, అదేవిధంగా విశాఖపట్నం, అనకాపల్లి జిల్లాలు, అదేవిధంగా కొంతవరకు కూడా ఈస్ట్ గోదావరి జిల్లాల్లోని వర్షాలు అయితే రాబోతూ ఉన్నాయన్నమాట. ఇక రాయలసీమ కొన్ని ప్రాంతాల్లో మాత్రం సో వాతావరణం అయితే పొడిగా ఉండబోతుంది. ఇక తెలంగాణ మనం చూసుకున్నట్లయితే తెలంగాణలో మనకి ఉమ్మడి ఖమ్మం, అదేవిధంగా ఉమ్మడి ఇక్కడ మహబూబ్ నగర్ సంబంధించి కొన్ని ప్రాంతాల్లోనూ వర్షాలు అయితే రాబోతూ ఉన్నాయి. ఈ విధంగా మనం చూసుకున్నట్లయితే మంగళవారం కొన్ని ప్రాంతాల్లో వర్షాలు అయితే రాబోతూ ఉన్నాయన్నమాట. అది మనకు బలపడి ఉండి కొద్ది ఇంకా పెద్ద వర్షాలు అయితే వస్తాయి. ప్రజెంట్ మంగళవారంకి సంబంధించి వెదర్ రిపోర్ట్ మనం చూసుకుంటే ఈ విధంగా అయితే ఉండబోతుంది. ఈ జిల్లాలో వర్షాలు అయితే రాబోతూ ఉన్నాయి. అల్పపీడనం అయితే స్టార్ట్ అయిందనమాట. ఇది ఒక గుడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు. వాతావరణం చల్లగా మారబోతుంది. ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుంది.